భూటాన్ బోర్డర్‌కి చేరుకునేటప్పటికి మాకు రాత్రి 8 గంటలయిందండి. మాతో ఉన్న గైడ్స్ ఏంటంటే, ఎగ్జిట్ ఎంట్రీ చేయించాల్సుంటుంది. ఆ పూటతో వాళ్ళకి డ్యూటీ అయిపోతోంది కాబట్టి, మమ్మల్ని ఒక్కసారి వీసా ఆఫీస్‌లో ఏంటంటే, ఎగ్జిట్ చేయించేసి, మళ్ళీ లోపలికి ఎంట్రీ చేయించారు. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మేము ఇండియా బోర్డర్‌కొచ్చేసాం. చూడండి భలే విచిత్రంగా అనిపించింది నాకు ఆ రోజు రాత్రి. ఈ గోడ బయట ఇదంతా కూడా ఇండియా అనమాట. ఇది మనకి సిలిగురి మార్కెట్. ఇక్కడికొచ్చి భూటాన్ వాళ్ళు షాపింగ్ చేసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. మన మెట్రో పాసుల్లా ఉంటాయండి వాళ్ళ కార్డ్స్ అన్నీ కూడా. ఆ కార్డ్ అలా స్వైప్ చేసేసి ఇటు బయటకొచ్చి షాపింగ్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. భలే తమాషాగా అనిపించింది నాకైతే. ఈ గోడ లోపల భూటాన్ అనమాట. మళ్ళీ మేము ఎంట్రీ అయ్యాం. అంటే మా గైడ్స్ మమ్మల్ని ఇంక వదిలేసి వెళ్ళిపోతారు కాబట్టి ఈ డ్యూటీ వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సుంటుందట. ఇప్పుడు చేయకపోతే రేపు మార్నింగ్ మళ్ళీ వాళ్ళు ఉండి మాకు చేయాల్సుంటుంది. టైం వేస్ట్ అని వాళ్ళు ఆ రోజు రాత్రే మాకు ఎగ్జిట్ ఎంట్రీ కూడా చేయించేశారు. మేము మళ్ళీ భూటాన్‌లోకి ప్రవేశించాం. ఒకసారి ఇండియాలోకి అడుగుపెట్టి మళ్ళీ లోపలికొచ్చామనమాట. అయితే మా హోటల్ ఇక్కడే ఉంది. భూటాన్ బోర్డర్‌లోనే ఉంది కాబట్టి అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మేము బయలుదేరి ఒక 4 అవర్స్ జర్నీ చేసి ఆ తర్వాత బాగ్‌డోగ్రా ఎయిర్‌పోర్ట్‌కి చేరుకొని మన హైదరాబాద్‌కొచ్చాం. సో, ఇదనమాట. ఇక్కడ మాకు మళ్ళీ ఎంట్రీ అవుతోంది. మేమందరం కూడా క్యూలో నుంచున్నాం. అంటే లగేజ్ ఏం లేదు. మేము మాత్రమే. అంటే మాతో వచ్చిన గైడ్స్ వెళ్ళిపోతారు కదా! సో, అందుకోసమని ఈ ప్రాసెస్ అంతా అనమాట. అయితే టూరిస్టులు ఎక్కువగా ఉన్నారండి. వీకెండ్ వలన చాలామందొచ్చారు. వీకెండ్స్‌లో అందులోకి సమ్మర్ స్టార్ట్ అయ్యడానికి బాగా ఉంటారట. ఇక్కడ మళ్ళీ మన ధృవీకరణ పత్రాలు ఇవన్నీ చూపించి లోపలికి ఎంట్రీ అవ్వాల్సుంటుంది. చూస్తున్నారు కదా! మా గైడ్ మమ్మల్ని తీసుకొనొచ్చారు. ఇప్పుడు మళ్ళీ మేము భూటాన్‌కొచ్చేసాం. ఇక్కడ ఏంటి అనంటే మనం చిన్న షాపింగ్ లాంటివి చేసుకోవచ్చు. అలాగే డ్యూటీ ఫ్రీ షాప్స్ కూడా ఉంటాయి. లిక్కర్ అలాంటివి ఏమైనా కావాలంటే కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. అంటే బ్రాండ్స్ మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయి. మగవారు ఎవరైనా కావాలంటే కూడా షాపింగ్ చేసుకుంటూ ఉంటారు. ఈ నైట్‌కి భూటాన్‌లోనే మేము స్టే చేసి రేపు పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ అన్నీ క్లోజ్ చేసుకొని, ఆ తర్వాత మేము ఇండియా బోర్డర్ దాటేసి ఇండియాలోకి ప్రవేశించిన తర్వాత 4 అవర్స్ జర్నీ చేసి బాగ్‌డోగ్రా ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్‌కొచ్చేస్తాం. ప్రియా, ముందుగా నీకు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ట్రిప్ అంతా బాగా ఎంజాయ్ చేసాం. మా ఫేస్‌లో గ్లోలే తెలిసిపోతున్నాయి. ఈరోజు లాస్ట్. అందుకే మా సబ్స్క్రైబర్లకి నిన్ను పరిచయం చేయాలనిపించింది నాకు. సో, ఏంటి అసలు ఎప్పుడు స్టార్ట్ చేసావు? ఎన్ని ట్రిప్స్ వెళ్ళావు? ఇప్పటి వరకు 35 ట్రిప్స్ వరకు. 35ఆ? ఇది లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో స్టార్ట్ చేశాను. అయ్యో బాబా, ఇదేంటండి? ఇంకా 1 ఇయర్ కంప్లీట్ అవ్వలేదు. అదే కదా సెలబ్రేషన్ చేసుకోవాలి. 35 ట్రిప్స్ సక్సెస్ అవ్వడం గ్రేట్. సో ప్లేసెస్ వైజ్ మేఘాలయ వెళ్ళాం, గుజరాత్, తిరువనంతపురం, గోవా, సో గోకర్ణ అండ్ ఇప్పుడు భూటాను. సో ఈ ప్లేసెస్ వరకు గ్రేట్. అంటే నిజంగా ఇది కూడా నాకు ఇప్పుడే తెలిసింది. వీడియోకి కాదు సుమా, నేను నిజంగా కూడా అసలు 35 అంటే ఇంకొక విషయం అండి ఇక్కడ మనం గమనించాలి. అసలు తన గురించి ఏ ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకోలే. నా ఫ్రెండ్ ఊరికి చెప్తే మా వీపురాలు పెడదామండి సరదాగా ఇద్దరు అన్నారు, బుక్ చేసేసారు అంతే వచ్చేసాం. ఇప్పుడు తెలుస్తుంది ఆ అమ్మాయి 35 టూర్స్ వేసి సక్సెస్ అయిందంటే గ్రేట్. నిజంగా అసలు చాలా గ్రేట్. ఒక ఆడపిల్లగా అంటే ఎన్నో లోటుపాట్లు ఉంటాయి ఇందులో. ఫస్ట్ మేమే ప్లేసెస్కి రావాలి, కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. ఏ హోటల్స్ బాగున్నాయి, ఏ హోటల్స్లో స్టే చేస్తే కొంచెం మనకి సెక్యూరిటీ ఉంటుంది, ఇవన్నీ కూడా ఫస్ట్ వచ్చి మొత్తం చూసుకొని, అలాగే ఏ ప్లేసెస్ ఐటనరీలో యాడ్ చేస్తే బాగుంటుంది. వచ్చే వాళ్ళందరూ 40, 50, 30 ఈ ఏజ్ గ్రూప్ ఉంటారు కాబట్టి కొంచెం ట్రెక్కింగ్స్, హైకింగ్స్ అలాంటివి లేకుండా ఎక్కువ వాక్ చేయలేం కాబట్టి అలా కూడా చూసుకొని ఐటనరీని చాలా నిజంగా కూడానండి. ఈ ట్రిప్లో అయితే ప్రియా ప్రతి ఒక్కరిని కూడా అంటే ఆల్మోస్ట్ ఇంకోటి గమనించింది ఏంటంటే, సాధారణంగా నేను చాలా టూర్స్ వెళ్ళాను. వచ్చారా లేదా, ఒక మానస సరోవర్ ఇంత రిలాక్సర్గా వెళ్ళారండి. నెక్స్ట్ నేను తినతోటే అంటే మామూలుగా వచ్చారా లేదా ఇలా ఉంటూ ఉంటుంది. తినే ట్రిప్ కూడా అంతే. ఏదో మన ఫ్రెండ్స్ వచ్చినట్టుంది తప్ప తను ఒక టూర్ ఆపరేట్ చేస్తున్నారు, ఆ టైంకి వచ్చేసేయండి అలా లేదు. మీ ఇష్టం వచ్చినట్టు ఫోటోలు ఎంజాయ్ చేయండి, నొప్పించక నొప్పక అన్నంత చక్కగా చేసావు. సో నేను మిగిలిన వివరాలు కూడా అందిస్తానండి. సో ఇప్పుడు కొంతమంది ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు, కిట్టి ఫ్రెండ్స్ అలాగా ఒక 10-15 మంది అడిగారు అనుకో, మీరు ఏదైనా ఒక టూర్ అడిగితే తీసుకెళ్ళగలుగుతారా? అంటే మీ లిస్ట్లో ఉన్నవైనా వాళ్ళు ఏదైనా పెట్టుకోవచ్చా? లేదు, మా లిస్ట్లో ఉన్నవి అయితేనే చేయగలుగుతాము. ఎందుకంటే ప్లేసెస్ అవి ముందుగానే, సో హోటల్స్ అవి మాకు తెలిసిన హోటల్స్ కొంచెం సెక్యూర్ పరంగా అని చెప్పాను కదా, అందుకని ఏవైతే మా ప్లేసెస్
ఉన్నాయో ఆ అందులో ఎవరిని అడిగితే మాత్రం తప్పకుండా తీసుకెళ్తారు. ఇంకొకటి ఏంటంటే నేను చూసినంత వరకు కూడా ఎక్కువ మంది తీసుకోవట్లేదు. మీరు సాధారణంగా టూర్స్ వెళ్ళేటప్పటికి వర్కౌట్ అవ్వాలని, మరి వర్కౌట్ అవ్వాలి కదా ఇంత కష్టపడినప్పుడు, ఒక 30 నుంచి 50 అలా తీసుకుంటూ ఉంటారు. నేను అంతకుముందు వాళ్ళతో మాట్లాడినప్పుడు మీ గ్రూప్స్ అన్ని కూడా 20 లోపే ఉంటున్నాయి, అంటే తక్కువే తీసుకెళ్తారు. సో అంటే 40-50 ఇట్లా గ్రూప్ వెళ్ళేది ఏంటంటే ఏ ప్లేస్కి వెళ్ళినా టైం పడుతూ ఉంటుంది. సో ప్లేసెస్లో కూడా మనం ఫాస్ట్గా రండి పిలుస్తూ ఉండాలి, ఆర్గనైజ్ అన్నది కొంచెం ఇదిగా ఉంటుంది. ఇదేంటి అంటే ఫ్యామిలీతో వచ్చిన ఫీలింగ్ రావాలని ఇలా తక్కువ మందితో, ఎందుకంటే మనం వచ్చిన డేట్కి చాలామంది నిజంగా అడిగినా మనం స్లాట్స్ లేవని చెప్పాము. అవునవును, చాలా మంది అండి అలాగా, అసలు చాలా మంది లేరు. మేమైతే 18 మంది దాకా వచ్చాము. సో కొంచెం ఒక ఇద్దరు ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు, అది నేను వీడియోలో ఇస్తాను. దానివల్ల వాళ్ళు ఇక్కడ దాకా రాలేకపోయారు. అది ఆమె తప్పు కాదు, వాళ్ళ పాస్పోర్ట్ అండ్ ఓటర్ ఐడి మస్ట్ భూటానికి. కాకపోతే ఏంటి అంటే ఒకళ్ళేమో ఓటర్ ఐడి అన్నది ఒరిజినల్గా లేదు, అండ్ ఇంకొకటి పాస్పోర్ట్ డేట్ ఎక్స్పైర్ అయిపోయింది. సో ముందుగానే మనం మెన్షన్ చేసాం, పాపం వాళ్ళు చూసుకోలేదు. క్లియర్గా ఐటనరీలో కూడా మనం మెన్షన్ చేసాం. 35 దాకా తను టూర్స్ ఆపరేట్ చేసి సక్సెస్ అయ్యారంటే చాలా గొప్ప విషయం అండి. అది 1 ఇయర్ కూడా దాటకుండా ఆడవాళ్ళు చక్కగా అంటే సెక్యూర్డ్గా వెళ్ళి సెక్యూర్డ్గా రావచ్చు. అమ్మాయి చేతుల్లో పెట్టేసి మనం హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రావచ్చు. నెక్స్ట్ ట్రిప్ ఏముందనేది కూడా చెప్తారు. సో ఇంతవరకు నేనేంటంటే కొన్ని సర్ప్రైజ్ అయిపోతూ తనకి అంటే ఈ 35 ఇలా అనేటప్పటికీ నాకు కూడా చాలా సర్ప్రైజ్గా అనిపించింది. ఇక తనని అడిగి తెలుసుకుందాం. ఒక లేడీగా ఇది ఆపరేట్ చేస్తున్నారు, ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదా? నా స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అంటే కొత్త కాబట్టి 1 or 2 ట్రిప్స్. తర్వాత దానివల్ల నేను తెలుసుకుంది ఏంటి అంటే నేను లేకుండా ట్రిప్ ఉండకూడదు. అంటే ఇలా కిట్టి ఫ్రెండ్స్ అని కొంతమంది ఫ్రెండ్స్ కలిసి వస్తారు, అందులో ఎవరో ఒకళ్ళు ఫొటోస్ ఎక్కువని రీల్స్ ఎక్కువని ఆ టైంని కొంచెం ఇచ్చేయటం వల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు. అది తర్వాత నాకు అర్థమైంది. సో అందుకని నేను లేకుండా మాత్రం ఇంకే ట్రిప్ ఉండకూడదు అని చాలా గట్టిగా డిసైడ్ అయ్యి ప్రతి ట్రిప్కి ఏప్రిల్ మొన్న 3rd వచ్చాను, ఇప్పుడు April 22 మీతో వస్తున్నా, మళ్ళీ May 7 మళ్ళీ భూటాన్ వస్తున్నా, అండ్ May 28 మేఘాలయ వెళ్తున్నా. సో మంత్లో నేను ఓన్లీ టూ ప్లేసెస్సే కండక్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ప్లేస్కి నేను వెళ్తేనే ఆ ట్రిప్ సక్సెస్ అవుతుంది. నేను ఆ ప్లేస్లో ఉండటం వల్ల ఏమన్నా ఉన్నా ఎమ్మటే నేను వాటిని కవర్ చేయటానికి ఉంటుంది. సో అందుకని నేను ప్రతి ట్రిప్కి వస్తున్నాను. 99% ప్రతి ట్రిప్కి అటెండ్ అవుతుందండి. ఇక ఆ తర్వాత స్ట్రగుల్స్, ప్రాబ్లమ్స్ అంటే ఇలాంటివి ఉంటాయి. స్ట్రగుల్స్ కొన్ని అనుకున్న చోట మీరు అనుకున్నట్టు ఉండకపోవడం, అట్లా ఏదైనా ఎటువంటిదైనా ఎదుర్కొన్నారా? ఒక్కొక్కసారి స్ట్రగుల్స్ అంటే హోటల్స్, వెహికల్స్ అన్నీ బాగుంటాయి. వెహికల్ వాళ్ళది కూడా అంతా బాగుంటుంది. ఎక్కడో 1 or 2 వాళ్ళు వెహికల్స్ బాగున్నా ఇమీడియట్లీ మనం మారుస్తాం వాళ్ళతో. అయితే లేడీస్తో మనం ట్రిప్ అంటే అందరూ లేడీస్ ఒక చాటే ఉంటాం కాబట్టి చిన్నవన్నీ ఉంటాయి. అది మనం ఉండటం వల్ల కవర్ అయిపోయి అందరిని ఎంజాయ్ చేయించి కొంచెం ఆడిపిస్తూ రీల్స్ అవి చేస్తూ, కొంతమంది స్లోగా ఉంటారు, సైలెంట్గా ఉంటారు, వాళ్ళని కూడా మనం ఇది చేస్తూ ఉండాలి. నేను అంత అలర చేస్తాను అన్నది నాకు ఈ బస్సులో తెలిసింది, అంత నాకు తెలీదు. నా చేత కూడా బాగా ఆడిచ్చేసారు. తర్వాత ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మీరు మే అన్నారు, మేలో 2 ట్రిప్స్ ఉన్నాయి. అలాగే మనకి మేలో 2 మేఘాలయ, భూటాన్ ఉంది కదా. సో ఎవరైనా ఒకవేళ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే అవకాశం ఏమైనా ఉందా? May 7 లేదు, May 7 లేదు, June 6. అచ్చా, June 6 ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే లిమిటెడ్ మాత్రమే ఉంటారండి. 40,000 50,000 అలా తీసుకెళ్తారు. తక్కువ ఎక్కువ అనుకుంటే ఒక 25 లాస్ట్ అంతే. సో ఈలోగా ఎవరైనా మీరు రావాలి అని అనుకున్నా మిగిలిన వివరాల కోసం నేను స్క్రీన్ పైన ప్రియా నెంబర్ ఇస్తాను, ప్రియాని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సరే, నేషనల్గా అయిపోయింది. ఇంటర్నేషనల్గా ఏమైనా ట్రిప్స్ వేశారా మీరు? ఈ అప్కమింగ్లో మనకి ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్లో శ్రీలంక అండ్ వియత్నాం ఈ 2 ప్లేసెస్ కూడా యాడ్ అవుతాయి. ఓ, శ్రీలంక అంటే ఇప్పుడు మళ్ళీ మరి శక్తిపీఠం అలా డివోషనల్ కవర్ చేస్తారా, లేకపోతే ఇలాగే మనం సరదాగా ఎంటర్టైన్మెంట్కి వెళ్ళట్టుగా పెడుతుంది? ఒక ప్లేస్ డివోషనల్గా ఉంటుంది, శక్తిపీఠం వెళ్తాము. మేఘాలయలో ఎలాగో కామాఖ్య ఎలా వెళ్తాము అలా. అయితే ఫుల్గా స్పిరిచువల్గా అంటే కాదు, అంటే రెండు మిక్స్ అవుతూ వస్తాయి. సో ఆ ట్రావెల్స్ చాలా ఉన్నాయి. ఇది ఏంటి అంటే ఒక టెంపుల్ ఉంటుంది, కొంచెం ఎంజాయ్ చేయాలి మనం. ఆల్ ఏజ్ గ్రూప్స్ ఎంజాయ్ చేయాలి. అరే ఈ ఏజ్కి వచ్చేసాం, మనం డాన్స్ చేయాలా, ఈ డ్రెస్ వేసుకోవాలా కాదు. చాలామంది కాల్ చేసి అడుగుతారు డ్రెస్సెస్ ఏంటి, మీకు ఏం వేసుకోవాలనిపిస్తే అవి తెచ్చుకోండి అని చెప్తాను. అది బాగుందండి. ముఖ్యంగా మా గ్రూప్లో చిన్న ఏజ్ వాళ్ళు 4 ఉన్నారు. అంటే 40 to 50 ఒక 3 ఉన్నారు.
ఒక 30 లోపు అమ్మాయి ఒక్క అమ్మాయి ఉంది. మిగిలిన మేము అందరం కూడా 50 to 58 లోపులో ఉన్నవాడు. 58 కూడా అంత లేరు. సో అలా కానీ మేమందరం కూడా మాకు నచ్చిన డ్రెస్సెస్ వేసేసుకున్నామండి. అది హాయిగా అనిపించింది. ఇప్పుడు సాధారణంగా వైఫ్ అండ్ హస్బెండ్ మగవాళ్ళు వెళ్ళిన టూర్లో ఏంటంటే ప్రియ కొంచెం డ్రెస్సింగ్ విషయంలో సిగ్గుపడుతూ ఉంటాం. ఇక్కడ అది లేదు. సో అలా సరదాగా రిలాక్స్డ్గా ఆడవారు అందరితో మీరు జర్నీ చేయాలి అని అనుకుంటే నేను ట్రిప్లో అసలు ఎవరు నిద్రపోలేదు బస్సులో. ఫస్ట్ అదొకటి ఫస్ట్ కదా, ఎవరు నిద్రే పోలేదు. అంతాక్షరి దంశరత్ మాట్లాడుకోవటం ఆడుకోవటం అసలు ఎవరు, నేను షాక్ అనమాట. నేచర్ని చూడటానికి అందరూ బయటకు చూస్తూనే ఉండటం కానీ నిద్రపోలేదు. 6 hours జర్నీ నిద్రపోకుండా నవ్విన వాళ్ళు నవ్వినట్టే ఉన్నామంటే నాకు అంటే స్ట్రెస్ రిలీఫ్ అండి. దాంతోపాటు నేచర్ ఎంజాయ్ చేయటం. భూటానే కాదు, ఇంకా తన దగ్గర చాలా లిస్ట్ ఉంది కాబట్టి తన ప్లేసెస్ కొన్ని సెలెక్టివ్ ఉన్నాయి కాబట్టి అలా మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే చక్కగా నేను ప్రియా నెంబర్ స్క్రీన్ పైన ఇస్తానండి, మీరు ప్రియాని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ రాములు. మీ నెంబర్స్ అన్నీ కూడా నాకు ఇస్తే వియత్నాం ట్రిప్ అయితే నేను జాయిన్ అయ్యాను. శ్రీలంక వచ్చేసారు కాబట్టి మేము ఏమన్నా వదిన గారు వస్తారా, వదిన గారు కూడా ఒప్పించేశారు. అప్పుడు ఏం డ్రెస్ చేసుకో వెస్టర్న్ మొత్తం అంతే, ఎక్కడ తగ్గేదిలే. రండి సరదాగా. నా సబ్స్క్రైబర్స్ ఎవరిని ఇష్టం ఉన్న వాళ్ళు సరదాగా వస్తారంటే వియత్నాం జాయిన్ అవ్వచ్చు. అయితే లిమిటెడ్ సీట్స్ మాత్రమే, లిమిటెడ్గానే తీసుకెళ్తారు కాబట్టి మీరు ముందుగా ఏమైనా కావాలనుకున్నా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, మీరు ప్రియాని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ రాములు. ఒక లేడీగా నువ్వు ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నావు అంటే నాకు చాలా గ్రేట్గా అనిపించింది. నేను మామూలుగా ఏమనుకున్నానంటేనంటే ఊరికి టూర్ గురించి ఇచ్చేద్దాం, ఆ అమ్మాయి వివరాలు ఎవరికైనా యూజ్ అవుతుంది అంటున్నా. కానీ ఒక లేడీగా నువ్వు 35 ట్రిప్స్ని అసలు సక్సెస్ఫుల్గా 1 year అవ్వకుండా అంటే ఉమెన్స్ డే అయిపోయింది, అదే సన్మానం చేసేసేవాళ్ళం. నిజంగా ఒక లేడీ ఆడవాళ్ళు తలుచుకుంటే ఎంత బలమైన ఉంటుంది కదండి, ఎన్నైనా సాధించగలం. సో అలా సరదాగా రావాలనుకునేవారు మీరు ఈ ట్రిప్లో జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ రాములు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుండి. హైదరాబాద్. ఈ ట్రిప్ ఎలా జాయిన్ అయ్యారు మీరు, మీ ఫ్రెండ్ నుంచి? మీరు కూడా నా ఫ్రెండ్ చెప్పింది. అచ్చా, మీ ఫ్రెండ్ చెప్పారు. మీరు ఎలా తెలుసుకున్నారు ప్రియా గురించి? నాకు ఎప్పటి నుంచో కోరిక అండి, లేడీస్ ద్వారా ఒక లేడీస్ గ్రూప్ ద్వారా వెళ్ళాలి అని చెప్పి. నేను ఇన్స్టా బాగా ఫాలో అవుతాను. అందులో ప్రియా గారి ఇన్స్టా పేజ్ చూసాను అనమాట. భూటాన్ అనే ప్రదేశం కొండ ప్రాంతం కదా, ఎలాగైనా హిల్ ఏరియాను. మేము అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాము. మా వారిని భూటాన్ తీసుకెళ్ళమంటే సేమ్ అదే ప్లేస్ కదా, వద్దని అన్నారు. బట్ లక్కీలీ నేను ఇన్స్టాగ్రామ్లో ప్రియాది పేజ్లో చూసి ఆ టూర్ రాగానే వెంటనే మా ఫ్రెండ్కి, తన పద్మ మా ఫ్రెండ్కి చెప్పాను. ఆవిడ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించారు. సో మేము వచ్చాము. వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎలా ఉంది ఫుడ్ కానీ వాళ్ళు చూసుకున్న విధానం కానీ ఏమనిపించింది? ప్రియా చాలా కేర్ తీసుకుంటుంది. తర్వాత హోటల్స్ బాగున్నాయి. అకామిడేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం టైర్డ్ అవుతే రిలాక్స్ అవ్వడానికి అనేది హోటల్ బాగుండాలి. హోటల్ బాగుంది. తర్వాత మనకి ఎనర్జీ రావాలంటే ఫుడ్ బాగుండాలి. ఫుడ్ ఆల్సో వెరీ గుడ్ అనమాట. సో దీనివల్ల మేము ఇంకా బాగా ఎంజాయ్ చేయగలిగాం. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద ఫెసిలిటీస్ ఆర్ వెరీ గుడ్. మీరండి, మీకేమనిపించింది? ఫీల్ మీకు కూడా బాగా అనిపించిందా? ఎస్, బోత్ ఫ్రెండ్స్ ఆర్ టుగెదర్. అంటే ఈ ట్రిప్లో నేను గమనించింది ఏంటంటే రాళ్ళు ఎక్కువ వచ్చాం, స్నేహితురాళ్ళు, వియ్యపు రాళ్ళు అలా వచ్చాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నాకు చాలా తొందరగా ఫ్రెండ్ అయిపోయారు. తను ఎక్కువగా మెడిటేషన్ చేస్తారట. సో ఈ జర్నీ అంతా కూడా మీకు చాలా రిలాక్స్ అనిపించి ఉండాలి కదా. ఎలా కనెక్ట్ అయ్యారు? ప్రియా ఎలా తెలుసు? ప్రియాతో నేను ఒకసారి లేడీస్ ఆన్ గో గ్రూప్ చూశాను. చూసిన తర్వాత నేనే తన్ని కాంటాక్ట్ అయ్యి మాట్లాడాను. అయితే తను చెప్పిన పద్ధతి అది నాకు చాలా నచ్చింది. తర్వాత ఒకసారి మళ్ళీ ఇది ఏమేమి టిప్స్ ఉన్నాయో నేను కనుక్కున్నప్పుడు తను ఇది ఇలా భూటాన్ అంటే నాకు చాలా రోజుల నుంచి ఉండింది భూటాన్ ట్రిప్ వెళ్ళాలని. సరే, ఓన్లీ లేడీస్, అది కూడా తెలుగు లేడీస్, బాగుంటుంది అని చెప్పి. సో ఎలా మొత్తం టోటల్గా ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అందరం ఒక ఫ్యామిలీలా కలిసిపోయాము. నేను ఇప్పుడు దాకా ఇంకా జనరల్గా నేను సపరేట్గా వచ్చింది చాలా తక్కువ. వెళ్తే క్లోజ్ ఫ్రెండ్స్తో వెళ్ళేదాన్ని. కానీ ఇక్కడ అన్నోన్ పీపుల్ అయినా కూడా బాగా క్లోజ్ అయిపోయారు, బాగా అందరూ క్లోజ్ అయిపోయారు. నెక్స్ట్ ప్రియా ఏదైనా ట్రిప్ ఉంటే జాయిన్ అయ్యే అవకాశం ఉందా? తప్పకుండా. ఓ థ్యాంక్ యూ. మళ్ళీ మనం కలుద్దాం. తప్పకుండా. వియ్యపురాళ్ళు స్నేహితురాళ్ళ గ్రూప్లో వీళ్ళిద్దరూ స్నేహితురాళ్ళు అండి. ఓ మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి? 14 years. అబ్బో, ఈ పిల్ల బాగా అలర చేసిందండి, ఈ ఆరెంజ్ కలర్ పిల్ల. ఆ అమ్మాయి ఏమో వెనక నుంచి గిల్లుతూ ఉంటుంది. మా గ్రూప్లో చిన్నవాళ్ళు వీళ్ళండి. వీళ్ళతో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీకు ఎలా తెలుసు ప్రియా, మీరు ఈ ట్రిప్కి ఎలా వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి.
నా పేరు శృతి, తన పేరు మమత, నా ఫ్రెండ్. తనకి తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. సో ఒకసారి ట్రై చేద్దాము, ఇది నిజమా ఫేకా, ఇన్స్టాలో కొంచెం భయం ఉంటుంది కదా, ఓన్లీ లేడీస్ అండ్ మాతో పాటు ఇంకెవరు రాలేదు, అంతా కొత్త వాళ్ళే, ఎలా ఉంటుంది అని ఫ్యామిలీ మెంబర్స్ కూడా అన్నారు భయపెట్టి. ఏమో ఎలా ఉంటారో, మీరే వెళ్తారా అది ఇది అని అన్నారు. అనేసరికి మేము కూడా భయం వేసి సరే ట్రై చేద్దాం, వన్ ట్రిప్ అన్నాం. ఆల్రెడీ ఇది మాకు ఫస్ట్ ట్రిప్ కాదు, ట్రిప్. ఫస్ట్ ట్రిప్ మేఘాలయ లాస్ట్ ఇయరే ఆగస్ట్లో వచ్చాము. అచ్చా, ఇప్పుడు మళ్ళీ భూటాన్ ట్రిప్. గ్రేట్ కదా, 1 ఇయర్ తర్వాత మళ్ళీ ప్రియానే పట్టుకుని వచ్చారంటే గ్రేటే. ఏమనిపించింది ఈ ట్రిప్ అంతా మీకు? సెక్యూర్డ్గా అలా అనిపించిందా? గైడ్స్ కూడా మంచిగా ఎంటర్టైన్ చేయడం, ఈ ప్లేసెస్ ఇలా ఉంటాయి, మీరు ఇలా బిహేవ్ చేయాలి, ఇలా ఉండాలి అంటే అన్ని ఊర్లో ఉన్నట్టుగా కూడా లేదు. ఇది కొంచెం పీస్ ఆఫ్ మైండ్ లాగా. భూటాన్ అంటే బుద్ధుడికి సంబంధించింది కదా, సో ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్ ఉంది, పీస్ఫుల్కి పీస్ఫుల్ ఉంది. ఓ అలా కాకుండా అచ్చా, ప్రియాతో ట్రావెల్ కదా మరి, అంటే లేడీస్ అందరం వెళ్ళొచ్చు, మనం వియత్నాం దాకా వెళ్ళొచ్చు అనే ఫీల్ కలిగిందా? ఓకే, మరి ఏమైనా వియత్నాం వస్తున్నారా? వియత్నామా నెక్స్ట్ ట్రిప్ ఖచ్చితంగా వద్దాం. వచ్చేయండి, మీరు చాలా జోష్కున్నారు, వచ్చేయండి. ప్లస్ ఇంకా కొత్త వాళ్ళు కూడా యాడ్ అవుతారు, వాళ్ళకి కూడా మన ఎంజాయ్మెంట్ ఏంటో చూపిస్తాం. సో ఈ పిల్లలు చాలానండి, నా చేత కూడా ఆడించి నా స్ట్రెస్ అంతా బయట తీసేశారు. నేను నా వీడియోలు, నా ప్రపంచంలో నేనుంటే ప్రియ నా చేతిలోంచి అన్ని లాగేసి కూర్చోబెట్టి నా చేత ఆడిచ్చింది. నిజంగా అనిపించింది నేను ఒక లైఫ్ మిస్ అయిపోతున్నాను. ఇది ఇందులో ప్రియా గారు మనకి ఆర్గనైజర్ గా ఉన్నారు కానీ తను మాత్రం ఆర్గనైజర్ కాదు, అలాగే ట్రావెలర్ గా ట్రావెల్ చేశారు. చాలా బాగా థ్యాంక్ యూ అంబలో, మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం వియత్నాంలో కలుద్దాం. హాయ్ సుధా, నాకు నువ్వు వేరే ఆధ్యాత్మిక టూర్లో పరిచయం 1 ఇయర్ బ్యాక్. నేను సింగిల్గా మీరు ఏదైనా వెళ్తే చెప్పబ్బా అని నేను ఈ మేఘాలయ ఫొటోస్ చూసినప్పుడు అడిగాను. సో నీకు ఆల్రెడీ ఇది సెకండ్. మీరు ఇంతకుముందు ప్రియాతో వెళ్ళారా? కామాఖ్య వెళ్ళాము, చాలా బాగుండింది. బాగుంది, ఏమనిపించిందండి? ఆర్గనైజర్స్ బాగుంది ప్రియాది. అంటే మనం సాధారణంగా లేడీస్ అనేటప్పటికి భయపడుతూ ఉంటాం. మనం ఇంట్లో మగవాళ్ళు కూడా 1-2 సార్లు ఆలోచించి పంపిస్తారు. కానీ మీటింగ్లో మేము భయపడ్డాము, కానీ తర్వాత ఇది సెకండ్ కాబట్టి అంత ధైర్యంగా ఉన్నారా? నన్ను పట్టుకొచ్చింది సుధారండి. సుధా, ఎలా ఉంది ఈ ట్రిప్ అంతా? ఉన్న వాళ్ళందరూ ఏమనిపించారు? చాలా బాగుందండి ఈ ట్రిప్ మాత్రం, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. పద్మ నేను 10 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాము. ఇది సెకండ్ టైం ప్రియాతో వెళ్ళడం. ఫస్ట్ మేఘాలయ వెళ్ళాము, ఇది భూటాను. చాలా బాగుంది, ఏ ఇబ్బంది కలగలేదు మాకు, ఇంతవరకు ఏ ఇబ్బంది కలగలేదు. అలాగే నాతో పాటు నాగశ్రీ గారిని కూడా వస్తారా రారా అని, బాగుంటుందండి, చాలా బాగుంటుంది రండి, పీస్ఫుల్గా ఉంటుంది రండి అని నాగశ్రీ గారిని కూడా తీసుకొచ్చారు. ఆవిడ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ. మీరు ఫుడ్ అది ఏమనిపించిందండి? బాగుందా ఈ ట్రిప్లో అంతా కూడా? బాగుంది. ప్రియా కూడా మనలో కలిసిపోయి మనలో ఒక టూరిస్ట్ లాగా అలాగే ఉంటుంది, చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. సరే, మరి వియత్నాం వస్తారా? పోదామా? రెడీగా ఉండండి. థ్యాంక్ యూ. వీళ్ళందరూ వాళ్ళతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారండి, ఎవరు ఏది లేకుండా. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. లాస్ట్ టైము మళ్ళీ ఇప్పుడు కూడా, నెక్స్ట్ కూడా అలా ఉండాలనుకుంటున్నా. అలా మీరు ఎవరైనా సరదాగా ఇలా మాలా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ప్రియాతోటి మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, వీళ్ళు మాలో చిన్న గ్రూప్ అండి. చిన్న గ్రూప్ కాదు, సారీ, మా తర్వాత తక్కువ ఏజ్ వాళ్ళు. వీళ్ళతో మేము బాగా ఎంజాయ్ చేస్తాం. మీరు ఎలా తెలుసుకున్నారు, ఎలా వచ్చారు ఈ ట్రిప్కి? ఇన్స్టాగ్రామ్ ద్వారానే అచ్చా. ఫస్ట్ ట్రిప్ నాది, ఇది లేడీస్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ ట్రిప్పే ఫస్ట్. అందులో ఈ లేడీస్ ఆన్ ద గో అనేది ఫస్ట్ ట్రిప్. కొంచెం భయంగా ఎలా ఉంటారో ఏంటో అని అనుకుని వచ్చాం, కానీ అందరూ ఒక ఫ్యామిలీలా కలిసిపోయారు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ లాగా కలిసిపోయారు. ఇక చాలా ఎంజాయ్ చేసాం. డాన్సులు కానీ, సాంగ్స్ కానీ, పాట, అంతాక్షరి అన్నీ. అంటే ఇది నా లైఫ్లో నేను ఎప్పుడూ మర్చిపోలేను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెమొరీ అనమాట. సో రియల్ ఇంకా నేను ఇలాంటి ట్రిప్స్ ఇంకా రావాలని, మళ్ళీ మీ అందరితోనే థ్యాంక్ యూ. నిజంగా ఫస్ట్ టైం వచ్చిన వారు కూడా చూడండి ఎంత హ్యాపీగా చెప్తున్నారు. నువ్వు అమ్మలు ఎలా వచ్చావు, ఏంటి, నీకు ఎలా తెలిసింది? ఇన్స్టాగ్రామ్ నుంచే చూసాను,
వచ్చాను, కానీ బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం ఎలా రావాలి ఏంటి అని భయపడ్డాను, కాకపోతే ఇప్పుడు వచ్చిన తర్వాత భయం మొత్తం పోయింది. చాలా రిలాక్స్గా ఫీల్ అవుతున్నాను అండ్ బాగా ఎంజాయ్ చేశాను. వెళ్ళిపోతున్నామని ఇప్పుడు బాధ అనిపిస్తుంది, ట్రిప్ అయిపోతుందని కదా. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో తెలియదు కదా. సో మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పటికప్పుడు మీరు రివ్యూ ఇస్తున్నారా? సాధారణంగా ఇంట్లో మీ హస్బెండ్స్ ఏంటంటే భయపడతానే పంపించుంటారు, మీరు ఇచ్చారా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇలా ఉంది అలా ఉందని ధైర్యంగా ఉన్నామని చెప్పారా? నెట్ వచ్చినప్పుడు ఈవినింగ్ హోటల్లోకి వెళ్ళిన తర్వాత వైఫై వస్తుంది కదా, సో ఆశ. అయితే మనందరం త్వరలోనే మరొక నెక్స్ట్ ట్రిప్లో కలుద్దాం. తప్పకుండా. కానీ బాగుంది కదా ఇలా లేడీస్ ఒక్కళ్ళమే వెళ్తే. ఇది ఏదో నేను రివ్యూ కోసం చెప్పడం కాదు, నిజంగానే జెన్యూన్గానే బాగుంది. అందరూ పాజిటివ్గా ఉన్నారు. మనం పాజిటివ్గా ఉంటే అందరూ పాజిటివ్గా ఉంటారు, మనలో పాజిటివిటీ ఉంటే అందరిలో పాజిటివిటీ కనబడుతుంది యాక్చువల్లీ. సో దట్ ఈస్ ద రీజన్. ఆ పాజిటివే మన సక్సెస్ చేస్తుంది ప్రయాణం అంతా. అండ్ ప్రియా కూడా చాలా బాగా అరేంజ్ చేసింది ట్రిప్, అన్నీ బాగున్నాయి. నేను ఒకటి కూడా ఎంచడానికి లేదు, తను అంత బాగా ఎలా అరేంజ్ చేసిందా అని అందరినీ, బికాస్ రకరకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళు వస్తాం, అందరినీ చాలా కంపోజ్డ్గా మాట్లాడుతూ తన ఒక ఆర్గనైజింగ్ నాకు చాలా నచ్చింది. అందుకే 35 ట్రిప్స్ 1 ఇయర్లో సక్సెస్ఫుల్గా 1 ఇయర్ అవ్వకుండా వెళ్ళిందంటే మరి తనలో ఉన్న శాంతమే. అంతే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇలా అందరి రివ్యూలు సరదాగా తీసుకున్నారండి, ఎందుకంటే మాలో 4 తప్ప మిగిలిన అందరం కూడా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళం. ఇప్పుడు కార్డ్ చూపించాడు కదా, ఈ అబ్బాయి బీహార్కి చెందిన అబ్బాయి. వీళ్ళకి భూటాన్ కార్డ్ అనేది ఉంటుంది. ఈ లోపలికి వచ్చి టూరిస్టుల యొక్క లగేజ్లన్నీ తీసుకుని మళ్ళీ మనల్ని ఎగ్జిట్ చేయించి మన వెహికల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ పెడతారన్నమాట. పాపం ఎంత తీసుకుంటారో తెలుసా? 100 రూపీస్ మాత్రమే. ఎంతసేపు అయినా వెయిట్ చేస్తారండి. మనం మామూలుగా మన లగేజ్ మనం తీసుకెళ్ళిపోవచ్చు, కాకపోతే అక్కడ ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే వాళ్ళకు కూడా మనం చేయూతనిచ్చిన వాళ్ళం అవుతాం. ఇక తర్వాత డ్యూటీ ఫ్రీ షాప్ చూసారు కదా, మా వాళ్ళంతా షాపింగ్కి వెళ్ళారు. నేనేమో ఇక్కడ ట్రాఫిక్ చాలా ఆసక్తిగా అనిపించి షూట్ చేస్తూ ఉండిపోయాను. కార్లు కానీ తర్వాత మోటార్ సైకిల్స్ కానీ ఏదైనా క్రమశిక్షణగా రావాల్సిందే. ఇక తర్వాత మేమందరం కూడా ఎగ్జిట్ అయ్యామండి. మళ్ళీ మా వీసా అవన్నీ చూపించి మా లగేజ్ అంతా కూడా చెక్ చేసిన తర్వాత మళ్ళీ మనల్ని బయటికి పంపిస్తారు. ఇప్పుడు మళ్ళీ అదే ఆఫీస్లో వెళ్తున్నాము, అయిపోయింది. లగేజ్ అంతా కూడా చెక్ చేసేసుకున్నాము, వచ్చేసామండి. మేరా భారత్ మహాన్, మన ఇండియాకి వచ్చేసాం. నాకు ఇక్కడ ఎంత ఆశ్చర్యంగా అనిపించిందంటే జస్ట్ గోడ అనమాట. ఆ గోడ, ఆ గేట్ దాటి లోపలికి వెళ్తే భూటాన్కి వెళ్ళిపోతాం, అక్కడ మళ్ళీ కల్చర్ వేరు, మళ్ళీ గోడ బయట వేరు. ఆ రెండు కూడా మనం ఏకకాలంలో చూడొచ్చు ఈ ట్రిప్కి వెళ్తే. అది మన దేశంలో ఉన్నది చూడొచ్చు, జస్ట్ గోడ దాటి భూటాన్లో ఉన్న ఆచారాలన్నీ కూడా చూడొచ్చు. ఎంతో దూరం ప్రయాణం కూడా చెయ్యక్కర్లేదు. ఇప్పుడు ఇదంతా కూడా మన ఇండియా సిలిగురి. ఇక్కడంతా కూడా మార్కెట్ ఉంది. ఇప్పుడు మేము బ్యాగ్స్ చూసారు కదా మా వదిన గారు, ఆ బ్యాగ్స్ ఇక్కడైతే మనకి 500కి 600కి వస్తాయి. లోపల భూటాన్కి వెడితే అది 1500 ఉంటుంది. సో లగేజ్ అంతా ఇలాంటి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు మన లగేజ్ అంతా మోసి బస్సులో పెడతారు. వాళ్ళకి 50 రూపాయలు 100 రూపాయలు అలా ఇస్తే సరిపోతుంది. ఎంతసేపైనా మన బ్యాగేజ్ పట్టుకుని వెయిట్ చేస్తారు. ఇదేనండి భూటాన్ బోర్డర్, భూటాన్ ఇండియా, 2 భూటాన్ ఇండియా బోర్డర్. ఆ గేట్ దాటి లోపలికి వెళ్తాం, భూటాన్కి వెళ్ళిపోతాం. గేట్ దాటి బయటకు వస్తే ఇండియాకి వచ్చేస్తాం. ఇక తిరుగు ప్రయాణం అయ్యామండి. సిలిగురు అంతా కూడా ఏంటంటే ఇలాగా టీ ఎస్టేట్స్ బాగా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా టీ తోటలు. టీ తోటలు అంటే మనం సాధారణంగా ఎక్కడో హిల్స్ మీద అలాగే చూసాం కదా. అయితే సిలిగురి ప్రాంతంలో అంతా కూడా మన వరి పొలాల్లాగా ఒక 15-20 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు అనుకోండి, అంత దూరం కూడా ఇలా టీ తోటలు కనిపిస్తూనే ఉన్నాయి. సో ఇక్కడి నుంచి ఏంటంటే 4 అవర్స్ కంటిన్యూ జర్నీ బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్కి, అక్కడి నుంచి హైదరాబాద్కి ఫ్లైట్. మేము హైదరాబాద్ నుంచి ఇండియాలోని బాగ్డోగ్రాకి వచ్చి అక్కడి నుంచి 4 అవర్స్ టూర్ వారు ఏర్పాటు చేస్తున్న బస్సులో సిలిగురికి వచ్చి సిలిగురి నుంచి బోర్డర్ దాటి భూటాన్లోకి వెళ్ళాం. తిరిగి కూడా అలాగే వచ్చాం. ఇదేనండి బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్. అందరం కూడా ఎయిర్పోర్ట్కి కరెక్ట్గా టైంకి చేరుకున్నాము. మళ్ళీ ఫ్లైట్ అంతా కూడా రష్గానే ఉంది. సో అందరం కూడా ఎంతో సంతోషంగా ఒక 6 రోజులు 6 రాత్రులు 7 పగళ్ళు కలిసి ఉన్నాం కదా. కొత్త ఫ్రెండ్స్ తోటి, కొత్త అనుభూతులతోటి చాలా రిలాక్సేషన్గా ఈ ప్రయాణాన్ని ముగించుకుని మా ఇళ్ళకి మేము తిరుగు ప్రయాణం అయ్యాం. ఒకరికొకరం కూడా చాలా ఆప్యాయంగా పలకరించుకున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ట్రిప్ అంతా కూడా చాలా పాజిటివ్ వైబ్స్ తోటే గడిచిందండి. బయలుదేరిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు కూడా ఎక్కడికక్కడ పాజిటివ్ వైబ్స్.
ఒక నలుగురు మాత్రం అంతకుముందు ప్రియాతో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కానీ మిగిలిన అందరం కూడా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళం. అలాగే ఫస్ట్ టైం లేడీస్ ట్రిప్లో వచ్చిన వాళ్ళం కూడా. ఎప్పుడు హస్బెండ్ తోటి ఫ్యామిలీలతోటి వెళ్ళిన వాళ్ళమే. అందరం కొంచెం భయంగానే వచ్చారు. అందరం లేడీస్ వెళ్తున్నాం, ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నాం. కొంచెం కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎంతో సేఫ్కి వెళ్ళి ఎంతో సేఫ్గా తిరిగి వచ్చాం. చాలా ఆనందాన్ని ఇచ్చింది, స్ట్రెస్ రిలీఫ్ అయింది. 10 మంది ఆడవాళ్ళు అంటే 10 కొప్పులు ఒక చోట ఉంటే ఏదో ఒక గొడవ అవుతుంది అని అంటారు, కానీ 10 కొప్పులు మాకు ఆ గొడవలు లేకపోగా ఎంతో ప్రేమాభిమానాల్ని పంచుకుంటూ సంతోషంగా వెళ్ళి సంతోషంగా తిరిగి వచ్చామండి. మీరు కూడా ఇటువంటి ప్రయాణం చేయాలి, రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటే కనుక టూర్స్ వారి నెంబర్స్ అన్ని కూడా నేను స్క్రీన్ పైన ఇచ్చాను. మీరు ఎవరైనా గ్రూప్స్ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ ప్రియా. మరొక టూర్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోస్ను ఆదరించిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. Thanks for watching. Please like, share and subscribe.